ట్రైనింగ్కి కూడా ఎటువంటి డబ్బులు మనం ఛార్జ్ చేయం. అంటే సార్ ఇప్పుడు మీలాగే గ్రామంలో కూడా మీరు ప్రతి గ్రామ స్థాయిలో కూడా చదువుకున్న వ్యక్తులు కావచ్చు, సమాజానికి సేవ చేయాలనుకునే వాళ్ళు వాలంటీర్గా రావడానికి ముందుంటారు. వాళ్ళు రావడానికి మీకు వాళ్ళు టైఅప్ అవ్వడానికి మదర్ ఇండియా ట్రస్ట్ అనే దానికి ప్రాసెస్ ఏంటి? ముందు ఇక్కడ కనపడిన నంబర్లకు కాల్ చేసి మనము ట్రస్ట్కు వాలంటీర్గా మనము పనిచేయడానికి రెడీగా ఉన్నాము అనేది వాళ్ళు చెప్పడం. అప్పుడు వాళ్ళతో మనం ఒక ఐడి మనం రెడీ చేస్తాం. అంటే వాళ్ళను మన ట్రస్ట్లో మనము వాలంటీర్గా చేసుకున్నట్టుగా ఒక ఐడెంటిటీ కార్డు ఒకటి క్రియేట్ చేయడం, దాని ద్వారా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం. ఈ ట్రైనింగ్ ఇచ్చాక వాళ్ళకి ప్రజలకి మనకు మధ్యలో ఒక వారధిలా ఉంటారు వాళ్ళు. అంటే మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకు పాస్ చేయడం, వాళ్ళ సిచ్యువేషన్ మదర్ ఇండియా ట్రస్ట్కు చేరవేయడం, ఎవరికి ఏంటి అవసరం అనేది చూసుకోవడం అనేది జరుగుతుంది. వీటికి మదర్ ఇండియా ట్రస్ట్ దగ్గర కొన్ని కరికులమ్స్ ఉంటాయి. ఈ నెల ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల వచ్చేసి యువజన నెల అని, అంటే యూత్కు సంబంధించిన నెల. కాబట్టి చాలామంది యూత్ నేను బాగున్నాను కదా, నేనేం పరీక్ష చేయించుకోవాలని చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. వీళ్ళకి ఏంటంటే ఉడుకు రక్తం కదా, కొంచెం ఏమీ కాదు నాకు ఏమైనా చేయగలను అని ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ ఈ యువజన రక్తాన్ని కరెక్ట్గా ప్రాపర్గా వాడుకుంటే ఇండియా ఇప్పుడు 4th పొజిషన్లో ఉందండి, 5th పొజిషన్లో ఉంది. అది 3rd పొజిషన్కు 2030 కాదు ఇంకొక 2-3 సంవత్సరాలకే రాగలుగుతుంది. అంత శక్తి ఉంది. 60% ప్రపంచ జనాభా యూత్ మన ఇండియాలోనే ఉంది. కాబట్టి వీళ్ళను సక్రమంగా వాడుకోవడం. ఇలాగా ఈ మదర్ ఇండియా ట్రస్ట్తో పాటు మిగతా కార్యక్రమాల కంటే వాళ్ళకి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అని, అంటే వాళ్లకు ఆల్టర్నేటివ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ, లేకపోతే వాళ్ళు తయారు చేసుకున్న ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కానీ, వీళ్ళందరినీ ఇప్పుడు సంఘాలు ఉంటాయి, పొదుపు సంఘాలు, మిగతా సంఘాలు ఉంటాయి, అక్కడ వాళ్ళ ప్రొడక్ట్స్ ఎగ్జిబిషన్ చేసుకొని సేల్ చేసుకోవడం కానీ, ఇటువంటివి కూడా మనము మార్కెటింగ్లో తర్వాత బిజినెస్లో సూచనలు సలహాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు ఎవరైనా ఔత్సాహికులు ఇప్పుడు మదర్ ఇండియా ట్రస్ట్ వాలంటీర్లు వాళ్ళ దగ్గర ఫండ్ రైజింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే మన ట్రస్ట్కి ఇక్కడ 80G అనేది మనకు ఎలిజిబిలిటీ ఉంది, అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. వాళ్ళు మనకు ఒక 10,000 రూపాయలు వాళ్ళు డొనేట్ చేస్తే 5,000 రూపాయలు ట్యాక్స్ కింద ఎగ్జంప్షన్ చూపించుకోవచ్చు. 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి 50,000 ట్యాక్స్ ఎగ్జంప్షన్ చూపించుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా వాళ్ళకు కట్టే ట్యాక్స్లో సగానికి సగం వాళ్ళు తగ్గించుకోవచ్చు ఒక చార్టెడ్ అకౌంట్ను కన్సల్ట్ అవ్వడం ద్వారా. వాళ్ళు ఎంత పే చేస్తే అంతకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ మనం ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మదర్ ఇండియా ట్రస్ట్కు సపోర్ట్గా వచ్చినందుకు వాళ్లకు మనము కొన్ని మొక్కలు కూడా గిఫ్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రకృతిని సేవ చేసుకున్నా అంతే ఫలము అంతే పునం మనకు ఒక మహిళకు సేవ చేసుకుంటే వస్తుంది. ఎందుకనంటే ప్రకృతిని మనము మహిళతో పోలుస్తాం, భూతాదాత్రి అంటాం. అని అంటే మహిళను మన భూమితో పోలుస్తాం, అంత సహనం కలిగినది మహిళ అన్నట్టు. కాబట్టి తన ప్రాణాన్ని తర్వాత తన ఆరోగ్యాన్ని మొత్తము ఫ్యామిలీ కోసం పణంగా పెడుతుంది. అటువంటి మహిళలకు మనం కంపల్సరిగా అండగా నిలబడాలి. వాళ్ళందరికీ మనము పరీక్ష చేయించాలి. అవసరం ఉన్న వాళ్లకు డెఫినెట్గా వాళ్లకు వైద్యం చేయించి ఈ క్యాన్సర్ బారి నుంచి చనిపోకుండా ఆ ఇంటి దీపాన్ని మనం నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. వాటికి మదర్ ఇండియా ట్రస్ట్ అన్ని రకాలుగా మనకు సహాయం చేస్తుంది. 99 రూపీస్ సెండ్ చేయమని ఇందాక అన్నారు సార్, అది ఎలా? ఇక్కడ ఏంటంటే సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటాడు. ఒక సినిమాలో ఒక హీరో అంటాడు, అందరూ సంపాదించుకుంటే లావైపోతాం, సంపాదించింది తిరిగి సమాజానికి ఇవ్వాలి అంటాడు. కాబట్టి అంతా ఇవ్వనక్కర్లేదు. నేనేమంటా అంటే ప్రతి నెలకు 99 రూపాయలు, ఒక 3 సార్లు టీ కాఫీ తాగినంత ఖర్చు కాదు. ఇక మందుబాబుల విషయానికి వస్తే ఒకే రోజు 400-500 తాగుతారు. సో ఇలాగా మన ఇంటి మహిళ కోసము, అంటే ఈ అన్ని పరీక్షల్లో మన ఇంట్లో మహిళ కూడా పరీక్షకు అర్హురాలు అవుతుంది కదా. అలాగా ఎవరైనా కానీ వాళ్ళు ప్రాణం కాపాడుకునే అవకాశం మనకు 100కు 100% ఉంటుంది. కాబట్టి ప్రతి మహిళ ఇంటికి కూడా తలుపు తట్టి మనం పరీక్షలు చేపిస్తాం. కాబట్టి మనకు 600 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి 6గురు 99 రూపాయలు ప్రతి నెల డొనేట్ చేస్తే ఒక మహిళ ఇక్కడ పరీక్షకు మనకు ఎలిజిబిలిటీ అవుతుంది. సో ఈ రకంగా అందరం తలా ఒక చెయ్యి వేసి మనకు ముందుకు వెళ్తే ప్రతి గ్రామంలో, దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి ఒకసారి, కాల్పోస్కోపీ అయితే 3 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేసినట్లయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనుకున్నట్టు 2030 కల్లా గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్లు లేని భారత్గా మనము సృష్టించవచ్చు. ఇప్పుడు మీరు మదర్ ఇండియా ట్రస్ట్ అని చెప్పారు సార్, ఇది యువకులకు కానీ వాళ్ళ దృష్టికి, గ్రామస్థాయి ప్రజల దృష్టికి, ముఖ్యంగా మహిళల దృష్టికి తీసుకెళ్లే ముందు మీరు వాళ్ళకు చెప్పే ప్రికాషన్స్ కావచ్చు, అవి ఏమైనా చెప్పగలుగుతారు? ఫైనల్గా ఏంటంటే నిర్లక్ష్యం అనేది పనికిరాదు. ఓకే, ఒక క్యాన్సర్ అదేనే కాదండి, ఏ జబ్బు అయినా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, నిర్లక్ష్యం అనేది ఎప్పటికీ కాదు. మనము చిన్నగా దెబ్బ తగిలినప్పుడు మనం జాగ్రత్త పడితే అక్కడికి ట్రీట్మెంట్ అయిపోతుంది, లేకపోతే ఆ చెయ్యే తీసేయాల్సి వస్తుంది. దీన్ని యాంపుటేషన్ అంటారు.
కాబట్టి ఇదేం జరుగుతుందిలే, ఇందాక అన్నాం కదా నాకేమీ అవ్వదు చేయదు అని. ఎవరైనా మనిషి నిమిత్త మాత్రుడు. కాబట్టి ఏ జబ్బైనా మనము ముందు జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో తక్కువ బాధతో ఇంట్లో వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా వాళ్ళు బయటపడిపోతారు. ఇలాగే ఇదే సూత్రం అన్నిటికీ వర్తిస్తుంది. యువత అన్నారు వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీ టిక్ టాక్లు చూడడానికో లేకపోతే తిక్క రీల్స్ చూడడానికో కాకుండా ఏవో చూసి పక్క రాష్ట్రాలకు తర్వాత పక్క దేశాలకు మనం లాభం సంపాదించి పెట్టేది కాకుండా నిజంగా ఏదైనా చేయదలుచుకుంటే వాళ్లకు ఇక్కడ BAPs అని అంటే బిజినెస్ అసోసియేట్ పార్ట్నర్స్ అని కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. లోకల్గా వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వనరులను వాడుకొని వాళ్ళు అక్కడే వ్యాపారం చేసుకుంటూ అక్కడే డబ్బు సంపాదించుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసుకుంటూ కూడా వాళ్ళు హ్యాపీగా ఉండవచ్చు. కాబట్టి ప్రతిదానికి సిటీకి పరిగెత్తుకుంటూ రావాలి. 10,000 20,000 కోసం ఇక్కడ వాళ్ళు ఉండి 10,000 కూడా మిగిలించుకోలేకపోతున్నారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి సిటీలో. ఊర్లో 5,000 సంపాదించుకున్నా ఇంట్లో తింటాడు ఇంట్లో పడుకుంటాడు కాబట్టి అది మిగిలిపోతాయి. ఇక్కడికి వచ్చి 20,000 ఉన్నా 30,000 ఉన్నా అది ఖర్చుల కిందకే వెళ్తుంది. పైగా తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే మీరు ఎక్కడుంటే అక్కడే మీరు ఈ ఆదాయ వనరులను మీరు సృష్టించుకోవచ్చు. అదే సార్, ఫైనల్గా ఈ అధునాతనమైనటువంటి ప్రపంచంలో ఆహారపు అలవాట్లు అనేవి ఏ విధంగా ప్రభావం చూపగలుగుతున్నాయి ఈ క్యాన్సర్ మీద? చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ నేను ఏ రోజు కూడా సిగరెట్ తాగను, మరి నాకెందుకు క్యాన్సర్ వచ్చింది? నేను మందు తాగను సార్, నాకెందుకు వచ్చింది అని అంటే మీరు ఏమి తేకపోయినా మనం తినే ఫుడ్ ద్వారా గత కొన్ని దశాబ్దాలుగా ఒక్కటే ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈవెన్ మాకు కూడా 30 ఎకరాల పొలం ఉండేది. మేము పొలం ఇచ్చినప్పుడు పొలం పంట వేసినప్పుడు మధ్యలో కలుపు అనేది వస్తుంది. ఆ కలుపును కూలీలు పెట్టి తీసేవాళ్ళు, మనం పోయి అన్నీ దీన్ని తీసి వేర్లతో సహా తీసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా, వాటికి మందు కొడుతున్నారు. ఏమని? కలుపు మొక్కలు చచ్చిపోవడానికి మందు కొడుతున్నారు. కాబట్టి వంగి కలుపు తీయడానికి బరువు అయిపోయి లేబర్స్ దొరక్క లేబర్ కాస్ట్ పెరిగి మందు కొడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక మందు ఒక కలుపు మొక్కను చంపుతుంది, చనిపోయేలా చేస్తుందంటే పక్కనున్న తిండి మొక్కను కూడా అదే ప్రభావం చూపిస్తుంది. అటువంటి గింజలు తిన్నప్పుడు మన కణాలు కూడా చనిపోతాయి కదా, అది క్వైట్ కామన్ సెన్స్ అన్నట్టు. కాబట్టి యూరియా, పెస్టిసైడ్స్, తర్వాత ఈ జెనెటిక్ ఫుడ్స్ అని అంటే హైబ్రిడ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం ద్వారా మన శరీరం మీద విపరీతమైన ప్రభావం చూపించి ఆ కెమికల్ రియాక్షన్స్ వీటికి రియాక్ట్ అయ్యి కూడా మనకు క్యాన్సర్లు అనేది చాలా వరకు వస్తుంది. చాలామంది అనుకుంటుంటారు ఇది ఇప్పుడు షుగరు, తర్వాత కొన్ని మనము లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాం, కేవలం తిని కూర్చునే వాళ్ళకి వస్తుంది. అట్లా కాదు, పల్లెటూరులో కూడా షుగర్ వస్తుంది. ఇప్పుడు మరి ఎందుకు వస్తుంది? కంటిన్యూగా యూరియా ఉన్న ఫుడ్డే తింటున్నారు, 3 పూటల రైసే తింటున్నారు, ఫుడ్ మార్చట్లేదు. ఏది తీసుకున్నా ప్రతిదానికి పురుగు మందు, మొలక విత్తనానికి శుద్ధి దగ్గర నుంచి మనం నోట్లోకి పోయేంత వరకు మందు కొడతనే ఉంటారు. మరి మీరు మదర్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఐడెంటిఫై చేసిన పేషెంట్స్ ఉంటారు సార్, మరి వాళ్ళకు డైట్ మెయింటైన్ చేయాలని చెప్తారా? డెఫినెట్గా వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తాము. దానికి మదర్ ఇండియా ట్రస్ట్ అనే ఒక ఛానల్ పెట్టడం జరిగింది. దాని ద్వారా హెల్త్ కాన్షియస్, ఏ ఫుడ్ తింటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఏ జబ్బుకు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి. కాబట్టి ఇటువంటివి మనం పాటించుకుంటూ వెళ్తే 100% దాన్ని రాని వాళ్ళు నివారణ చేసుకోవచ్చు. అలాగే ఈ జాగ్రత్తలు పెట్టుకుంటే ఫ్యూచర్లో కూడా మనం క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇక్కడ మదర్ ఇండియా ట్రస్ట్ అనేది వాలంటరీ వ్యవస్థతో పాటు ప్రతి నెల 2 ఊర్లలో క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంది. ఈ క్యాంప్స్ ప్రీ డిటెక్షన్ క్యాంప్స్ అంటాం. ప్రీ డిటెక్షన్ క్యాంప్స్ అంటే ఏంటి? గర్భసంచిని తొలి దశల్లో గుర్తించడానికి చేసే మొట్టమొదటి ప్రయత్నం. సో దీంట్లో ఏం జరుగుతుంది అని అంటే ఫస్ట్ ఆ ఊర్లో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఒక చోటకి మనం మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్గా క్యాంప్స్ అనగానే వాళ్ళకు చూసేసి బీపీ షుగర్ టెస్ట్ చేసి మందులు రాసి పంపించేసేస్తారు, 1 గంటలో హడావుడంతా అయిపోతుంది. కానీ ఇక్కడ అది కాదు. క్యాంప్ అని అంటే వాళ్లకు అవేర్నెస్ కలగజేయడం. అంటే క్యాన్సర్ అనే జబ్బు లక్షణం ఏంటి, ఏం చేస్తే ఎలా వస్తుంది, న్యూట్రిషన్ ఇంపార్టెంట్ ఏంటి, పోషణ ఉండాలి. అందరూ 3 పూట్ల అన్నం పప్పే తింటారు, అలా తింటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. కాబట్టి ఆడ ఆరోగ్యము, తర్వాత పోషణ, ఏ రకంగా న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్. వీటితో పాటు ప్రివెన్షన్ డిటెక్టివ్ క్యాంప్స్ అన్నట్టు. కాబట్టి ముందుగానే మన డాక్టర్ టీము అంబులెన్స్లో వెళ్ళి అక్కడ రొమ్ము, గర్భసంచి క్యాన్సర్ యొక్క లక్షణాలు చెప్పి ఆ లక్షణాలను వాళ్ళని అవగాహన చేసి అటువంటి లక్షణాలు ఎవరైనా ఉన్న వాళ్ళను సపరేట్ చేసి అంటే సెగ్రిగేట్ చేస్తాం. సెగ్రిగేట్ చేసి అక్కడే వాళ్ళకు లోకల్గా టెస్ట్ చేయడం జరుగుతుంది. పర్ వెజైనా ఎగ్జామినేషన్ అనేది స్పెక్యులంతో చూడడం ద్వారా మన నేకెడ్ ఐతో మనము గర్భసంచి ముఖ ద్వారాన్ని చూస్తాం. అక్కడ పుండ్లు కానీ తర్వాత వాటి మీద చేంజెస్ కానీ వచ్చినట్లయితే వాళ్లకు ప్యాప్స్మియర్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా
తొలి దశలో క్యాన్సర్ను గుర్తించడానికి ఈ ప్రీ డిటెక్షన్ క్యాంప్స్ అనేది ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో మనము మరణాల శాతాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే త్వరగా గుర్తించినందుకు ఏ భాగం ఏదైతే ఉంటుందో అది రొమ్ము కావచ్చు, గర్భసంచి కావచ్చు, తొలగించి వాళ్ళ ప్రాణాన్ని పూర్తిగా కాపాడడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇది ఒకరోజు క్యాంప్ పెట్టేసి మనం వచ్చేస్తాం, కానీ దీన్ని కంటిన్యూగా అక్కడ జరగాలి అని అంటే ఆ ఊరిలో మనం ఒక వాలంటీర్ని సెలెక్ట్ చేసుకొని ఈ నాలెడ్జ్ వాళ్ళకు నేర్పించి వాళ్ళతో అక్కడ నిత్యము ఇటువంటి అవగాహన నేర్పించి ప్రతి ఇంట్లో కూడా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళను సెగ్రిగేట్ చేసి వాళ్ళతో పరీక్షలు చేయించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా అలాగే ఈ మదర్ ఇండియా ట్రస్ట్కు మనము డొనేషన్స్ కూడా మనము రైజ్ చేయడం జరుగుతుంది. వీటిలో 99 రూపీస్ అంటే 99 రూపాయలు మనము ఎందుకు డొనేట్ చేయాలి అని అంటే ఒక మహిళ ప్రాణాన్ని కాపాడే సామాజిక బాధ్యత ప్రతి భారతీయ పౌరుడిపై ఉంది. ఆ మహిళ మన తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ఇంట్లో భార్య కావచ్చు, ఎవరైనా కానీ కావచ్చు. కాబట్టి అటువంటి వారిని మనము ప్రాణాలు కాపాడాలనంటే మనము 1, 2, 3 మూడవ దశ కంటే ముందుగా మనం వాళ్ళను పరీక్ష చేసి గుర్తించాలి. అలా గుర్తించడానికి చేసే ప్రయత్నమే మదర్ ఇండియా ట్రస్ట్. సో ఈ రకంగా మనం చేయడం జరుగుతుంది. అలాగే మన మదర్ ఇండియా ట్రస్ట్ 80G కింద ఎలిజిబుల్ కాబట్టి ఎవరైనా డొనేషన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనే అవకాశం కూడా ఉంది. అంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా కడతారు కదా, ప్రతి సంవత్సరం కడతా ఉంటారు. వాళ్ళల్లో అక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటే తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది. అలాగే 10,000 పైన ఎవరైతే మనకు డొనేషన్స్ ఇస్తున్నారో వాళ్లకు 12 నుంచి 15 సంవత్సరాల తర్వాత ₹1,00,000 విలువ కలిగిన కొన్ని చెట్లు గిఫ్ట్గా ఇవ్వడం కూడా జరుగుతుంది. దీంట్లో ఏంటంటే సామాజిక బాధ్యతగా వాళ్ళు మహిళను కాపాడే ప్రయత్నం చేస్తారు కాబట్టి మనము ప్రకృతిని కాపాడే మొక్కలను వాళ్ళకు బహుమతిగా ఇవ్వడం. ఈ 15 సంవత్సరాల వరకు ఆ మొక్క 1,00,000 లీటర్ల ఆక్సిజన్ మనకు ప్రకృతిని ఇస్తుంది. దీంట్లో గ్లోబల్ వార్మింగ్ అని అంటే ఫ్యూచర్లో మనకి భూమి యొక్క వేడిని మనం పెంచకుండా మనం కాపాడగలుగుతాం. అంటే ఇది నథింగ్ బట్ మన భవిష్యత్తు తరాలకు మంచి భూమిని మనం ఉంచి మనం వెళ్తాం అన్నట్టు. సో ఇది మీరందరూ అర్థం చేసుకొని మదర్ ఇండియా ట్రస్ట్కు సహకరించగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివ. మీరు నిర్వహించేటువంటి ఈ మదర్ ఇండియా ట్రస్ట్ అనేది సుముఖంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళలో అవగాహన తెచ్చుకోవడానికి మీరు యువతని ఈ విధంగా 99 రూపీస్ సెండ్ చేయడం ద్వారా కావచ్చు, లేకపోతే వాలంటీర్గా యూజ్ చేయడానికి కూడా మీరు రెడీగా ఉన్నారు. ఇంతటి కార్యాన్ని మీరు చేయడానికి, కార్యోన్ముఖులుగా కావడానికి మా వంతు సహకారం ఇండియాలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో యువత కార్యోన్ముఖులు చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారి సేవలను మీరు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా వివరించారు.